ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. అందరూ బాగున్నారు కాదు, అందరూ బాగుండాలని ప్రతిదినం కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీరు పెడుతున్నటువంటి మెసేజ్లు బట్టి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు తగు సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు జవాబు ఇవ్వగలడు. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప ఏ సమయంలో ఏది అవసరమో అది తీర్చగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక మంచి చక్కని మాటను బట్టి ప్రభువులో మనం ఆదరించబడదాం. ఈరోజు దేవుని యొక్క మన అంశం ఏంటంటే దేవుని ఆశ్రయించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆశ్రయించిన వారికి ఏ కొదవ కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. ఎలాగా చూద్దామా? దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. ఇక్కడ మనం చూసినట్లు కీర్తనల గ్రంథంలో 59వ కీర్తన 16వ చరణంలో ఒక మాట ఉంది, అది చదువుకుందాం. చూడండి. నీవు నాకు ఎత్తైన కోటవుగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉన్నాడంట? ఆయన మనకు ఎత్తైనటువంటి కోటలాగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు ఒకసారి పాటను పాడాడు, నాకు ఎత్తైన కోటవు నీవే. ఎంత బాగుందండి ఆ పాట. ఆ మాట ఎత్తైన కొండ, ఎక్కలేని ఎత్తైన కొండని ఎక్కించగలిగిన వాడు కూడా ఆయనే. మనకి ఆయన కొండ కోట అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆశ్రయించేటటువంటి వారికంట ఏ కొదువు కూడా ఆయన దగ్గర ఉండదంట. సమస్తము కూడా తీర్చబడుతుంది. అందుకని ఈ మాటను చదువుతున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన బట్టి నేను ఒకానొక దినములో ఏమైందంటే నా పరిస్థితి టోటల్గా మరణం దగ్గరికి వెళ్ళిపోయాం. నా భార్య 5 రోజుల పాటు సరైనటువంటి బ్రీతింగ్ లేకుండా ఎంతో వేదన పడుతూ డెత్ పొజిషన్లో ఉంది. చూపించుకోవడానికి డబ్బులు లేవు. హాస్పిటల్కి వెళ్దామంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఆ సమయంలో ఏం చేయాలి? ఏం చేస్తాం? ఆ సమయంలో ఎవరిని అడుగుతాం? సేవకులు కనుక ఎవరినన్నా ఏదన్నా కొంచెం సహాయం అడిగారు అనుకోండి, ఈ సేవకులు అడుక్కోవటం మొదలుపెట్టారు అని అంటారు. పోనీ ఏదన్నా అప్పుగా ఇవ్వండి అని అంటే మీరు ఎలా తీరుస్తారు అని అంటారు. చూడటానికి మేము బాగానే కనిపిస్తాం, కానీ మా ముందు మాట్లాడే దానికన్నా మా వెనక మాట్లాడే ఎక్కువ ఉంటాయి. అయినా మేము భయపడలా. మేము ఎవరినంటే దేవుణ్ణి ఆశ్రయించాం. నజరుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించున్నాం. ఆ డెత్ పొజిషన్ సమయంలో బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారంటే అనేటటువంటి బ్రీతింగ్లో 5 రోజులు పోరాడారు నా భార్య. ఎట్టు వెళ్ళటానికి పరిస్థితి లేక ఆమె దగ్గర మోకరించి, ప్రభువా మాకు ఆశ్రయం నీవేనయ్యా, మమ్మల్ని బ్రతికించినా మమ్మల్ని చంపినా అది నీ చేతిలోనే ఉంది ప్రభువా, జీవన్ మరణాలు ప్రభువా నీ చేతిలో ఉన్నాయిగా నాయన, బ్రతికించేవాడు నీవే, తీసుకునేవాడు కూడా నీవే నాయన, నీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని బలపరచు ప్రభువా, నీ చిత్తం మీద నా భార్యను బ్రతికించు ప్రభువా అని మోకరించి ఆమె దగ్గర కన్నీరు కారుస్తూ 5 దినములు ఆమె దగ్గర నేను ప్రార్థన చేస్తా కూర్చున్నాను. ఒకనొక దినమున నా భార్యకి చెప్పాను, అమ్మా ఒకవేళ దేవుడు పిలుచుకుంటే ఇప్పుడే దేవుడిని అడుగు ప్రభువా, నీ రాజ్యంలో నన్ను ఉంచుకో ప్రభువా అని సిద్ధపడిపో అమ్మా అని చెప్పాను నేను. అని ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. 5 రోజుల తర్వాత 6వ రోజు దేవుడు ఆమెని నాకు ఆకలేస్తుంది ఏమన్నా కావాలని అడిగేటటువంటి పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఏ కొదువ ఉండదండి, ఏ కొదువ ఉండదు. పరిస్థితి ఏముంది? హాస్పిటల్లోకి వెళ్తే లక్షల రూపాయల ఖర్చులు పెట్టలేనటువంటి పరిస్థితి, తిండికే జరగనటువంటి పరిస్థితిలో ఉండే ఇంకా హాస్పిటల్కి ఏం తీసుకెళ్తామండి? అక్కడి నుంచి దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఆమెను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతురాలుగా దేవుడు చేశాడు. ఆయన ఆశ్రయించమంతే. ఇంకా ప్రభువా ఏదైనా సరే నువ్వే ప్రభువా, మరణమైన జీవమైన నీవే ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చాం. ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆపద్దినమున ఆయన ఆదుకునేటటువంటి దేవుడు. ఆపదలు అందరూ వదిలేస్తారు. అందరూ చూడాలనే లెక్క కూడా లేదండి. నేను బంధువులు చూడాలని, నా మిత్రులు చూడాలని, వాళ్ళకి హెల్ప్ చేసా, వీళ్ళకి హెల్ప్ చేసా, వాళ్ళందరూ నన్ను చూడాలనేటటువంటిది ఎప్పుడు పెట్టుకోవద్దు. వాళ్ళని అనకూడదు. వారి పరిస్థితి ఎలాగుందో మనకు తెలియదు కనుక ఎదుటివారి మీద నింద వేయొద్దు. ఎదుటివారిని మనం అనొద్దు. నీ బంధువులైనా, మిత్రులైనా, రక్త సంబంధులైనా, ఎవరైనా వాట్ ఎవర్ మేబీ, వారి మీద నింద వేయద్దు. వారు మమ్మల్ని చూడలేదనే నింద మాత్రం ఎప్పుడూ వేయద్దు. ఎందుకంటే మనల్ని చూసుకోవాలి, కానీ ఒకరు మనల్ని చూస్తారని ఎప్పుడు కూడా మనం ఆశ పెట్టుకోవద్దు. ఆపద్దినమున ఆయన ఆశ్రయించాము.
సజీవ లెక్కలో నా భార్యని నిలబెట్టాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఆపద్దినంలో దేవుడు ఆశ్రయించాడు, అన్ని కిడుల నుంచి తప్పించి మహారాజుగా కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. యేసు ఆపద్దినములన్నింటిలో కూడా దేవుని ఆశ్రయించాడు, మహారాజులా కూర్చోబెట్టాడు. ఈరోజు ఆపద్దినమందు దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన నిలబెట్టబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు నువ్వు ఊహించిన కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకొనుడి, దేవుని ఆశ్రయించుడి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా, ఆపద్దినమున నువ్వు నమ్మదగినటువంటి దేవుడవు, నీవే మా ఆశ్రయం. నిన్ను ఆశ్రయించినటువంటి వారిని నువ్వు విడిచిపెట్టేటటువంటి దేవుడవు కాదు నా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీ కృపా వాత్సల్యత, నీ మహిమను మా మీద విడుదల చేయండి తండ్రి. అన్ని విషయాల్లో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి బలపరచండి. ఈరోజు ఎంతమంది అయితే నిన్ను ఆశ్రయిస్తున్నారో, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ప్రభువా. అడగక మునిపే అందరికీ అన్ని ఇచ్చే దేవుడువు. ఆశ్రయిస్తే మీరు విడిచిపెడతారా? అయ్యా, నీ బిడ్డల హస్తాన్ని పట్టుకోండి, వారిని నడిపించండి, నీ కృపలో స్థిరపరచండి. అయా, నలుమూల నుంచి వచ్చే ప్రతి సమస్య నుంచి బిడ్డలను విడిపించి అయా గొప్పగా స్థిరపరచమని, నీ సన్నిధి నిత్యం మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఈ దైవ స్వర సందేశాలను అనేకులకు షేర్ చేయండి, దీవించబడండి. ప్రభు మనతో ఉండి నడిపించునుగాక. ఆమెన్.